అయితే ఈ ఉద్యమానికి సంబంధించి ముఖ్యంగా మా విద్యార్థులలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఈరోజు ఇంత పెద్ద ఒక ప్రజాస్వామికమైనటువంటి తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టినటువంటి విద్యార్థి నాయకులకి ఒక ఎజెండా అంటూ, ఒక సిద్ధాంత భూమిక అన్నట్టు లేకపోవడం ద్వారా ఇక్కడ ఈ యొక్క లోపాలు జరుగుతున్న మాట వాస్తవం. కొంతమంది విద్యార్థి నాయకులని ప్రలోభపెట్టి వాళ్ళకి భవిష్యత్తులో ఎమ్మెల్యే సీట్లు, కొన్ని డబ్బులు ఇచ్చి ఈ ఉద్యమాన్ని పక్కదారి పట్టించినటువంటి పరిస్థితి ఈ యొక్క రాజకీయ పార్టీలు అటువంటి పాత్రలు సక్సెస్ అయినాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. అయితే ఈ విద్యార్థి ఉద్యమాన్ని, ప్రజా ఉద్యమాన్ని ఇప్పుడు రాజకీయ పార్టీ చేతిలోకి వెళ్ళింది. ఈరోజు రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మొన్నటికి మొన్న రాజీనామా చేసినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు టీడీపీలో ఉండి మంత్రి పదవులు అనుభవించి ఆయన ఇప్పుడు తెలంగాణ ఉద్యమం బలంగా ఉంది కాబట్టి ఆ తెలంగాణలో నా భవిష్యత్తు రాజకీయాలు, నా వారసుడు రావాలనేటువంటి ఆలోచనతోటి ఇప్పుడు రాజీనామాలు చేసి మళ్ళీ ఒకటి తెలంగాణ గురించి పోరాడుతున్న టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. అంటే ఇన్ని రోజులు అన్ని పదవులు అనుభవించి అన్ని రకాలుగా వాళ్ళు ఏ విధంగా లబ్ధి పొందనో అట్లా పొందినటువంటి వాళ్ళు మరొకసారి వాళ్ళ భవిష్యత్ తరాల రాజకీయాల గురించి రాజీనామాలు చేసి తెలంగాణ ఉద్యమం చేస్తున్నామనేటువంటి ఒక ప్రజలలో మళ్ళీ ఈ మోసం చేసినటువంటి వాళ్ళే. అంటే ఇటువంటి వాళ్ళు మళ్ళీ రాజకీయాలకు రావడం ద్వారా తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ పోరాటం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. తెలంగాణ వచ్చేంత వరకు ఒక పోరాటం, తెలంగాణ వచ్చిన తర్వాత మరొక పోరాటం అంటే ఇది నిజంగా చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. దీన్ని మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. తెలంగాణ ఉద్యమం చేస్తూనే తెలంగాణ ఉద్యమంలో ఇంత పెద్ద త్యాగం మెజారిటీ ప్రజలైనటువంటి ఇదే సామాజిక SSTBC మైనార్టీ వర్గాల సామాజిక వర్గాల నుంచి ఉద్యమానికి నాయకత్వం ఉండి ముందుండి నడిపిస్తున్నటువంటి వాళ్ళు రేపు ఇదే సామాజిక వర్గాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ అధికారం, పాలన చేసేటువంటి అధికారాన్ని చేపట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ ఉద్యమం చేసిన శక్తులే రేపు రాజకీయ శక్తికి ఎదిగితే ఆ మెజార్టీ ప్రజలకు యొక్క సమస్యలు వీళ్ళకి అర్థమైనటువంటి వాళ్ళు ఆ ప్రజలకు సంబంధించినటువంటి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను, ఆ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులకు పరిష్కార మార్గాలను చూపిస్తారు తప్ప ఈ వారసత్వ రాజకీయాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు, ఈ పెట్టుబడిదారులు, ఈ డబ్బులతో ప్రజల యొక్క ఓట్లను కొనుక్కునేటువంటి వాళ్ళు తెలంగాణలో వచ్చిన ఆ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల బతుకులు మారుతాయని చెప్పేసి అని మేము మా యొక్క నాకు ఉన్నటువంటి అవగాహనతోటి మేమైతే దాన్ని భావిస్తున్నాం. ఈ రాజకీయ నాయకులు ఈరోజు జగన్ లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత రాజకీయాలలోకి వచ్చి ఆయనకు కావాల్సింది ఒకటే లక్ష్యము, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలా, ఆయన పార్టీలో కాంగ్రెస్ పార్టీ సర్వనాశనంలో వానికి ఎజెండా ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏ సామాజిక వర్గాలు అయితే ఆర్థికంగా ఇప్పుడు మన మొదట విద్య అవసరం, విద్యతో ఎదిగినటువంటి వాళ్ళు పారిశ్రామిక రంగానికి వస్తున్నారు. పారిశ్రామికకు వచ్చినటువంటి ఆ సామాజిక వర్గమే ఆస్తులు కాపాడుకోవడానికి రాజకీయ రంగంలోకి వస్తున్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ను ఒకసారి మనం పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీలు రెడ్డి పార్టీగా, అలాగే టీడీపీ కమ్మ పార్టీగా, అదే తర్వాత ఎదిగినటువంటి కాపులుగా ఉన్నటువంటి చిరంజీవి లాంటి వాళ్ళు ఈ విధంగా ఎదిగినటువంటి పరిస్థితి. అంటే దీన్ని మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే ఏ విద్య అనేటువంటిది ఎంత అవసరమో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రేపు తెలంగాణలో ఇప్పటి నుంచే ఇంగ్లీష్ మీడియం విద్య అవసరమైనటువంటి విషయం మనం గుర్తించాలి. ప్రపంచంలో జరిగినటువంటి ఉద్యమాల గురించి, ప్రపంచంలో జరిగినటువంటి ఏ ఉద్యమాలకు సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవాలన్నా, ప్రపంచ జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలన్నా ఇక్కడ జరుగుతున్నటువంటి భాష, అడ్మినిస్ట్రేషన్లో జరుగుతున్నటువంటి లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఈరోజు ఈ భాష నేపథ్యము, ఈ యొక్క చదువు లేకపోవడం ద్వారా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగాలు లేక ఆంధ్ర వాళ్ళ దోపిడి నుంచి రక్షించుకోవడానికి వాళ్ళకి విద్య అవసరం ఉన్నది. ఆ విద్యను గ్రామాలలో గవర్నమెంట్ కూడా, ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి స్కూల్స్, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా ఈరోజు బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి లాంటి ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ఈ పేద వర్గాలు, ఈ చదువు రానటువంటి వాళ్ళు, చదువుకు దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఎట్టి కష్టం చేస్తూ ఈ కార్మిక కర్షక లోకము తెలంగాణ ప్రాంతం నుంచే ఈరోజు హైదరాబాద్లో సెక్యూరిటీగా, అలాగే హైదరాబాద్లో పాష్ పని చేసేటువంటి వాళ్ళుగా ఈ యొక్క తెలంగాణ ప్రాంతం నుంచి ఉన్నటువంటి మహిళలు కానీ, అలాగే ఈ యొక్క మన పురుషులు కానీ ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళ కొడుకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల నుంచి అదే చెట్ల కింద బడులలో చదువుకొని వచ్చినటువంటి వాళ్ళే ఈ తెలంగాణ ఉద్యమాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ తెలంగాణలో
శ్రీకాకుళంలో మొదలైనటువంటి ఆ మూమెంట్, నక్సలైట్ మూమెంట్ తెలంగాణ ప్రాంతానికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి అణచివేత, ఈ తెలంగాణ ఉన్నటువంటి దోపిడీ, ఈ తెలంగాణ ఉన్నటువంటి హింస అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. నిజంగా తెలంగాణ ప్రాంతం ఈ విధంగా అన్యాయానికి గురైనటువంటి పరిస్థితి, వేలు వందల ఎకరాల భూములు కొంతమంది దొరల కిందనే ఎందుకు భూములు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉన్నది. రేపు ప్రాజెక్టులు ఈ తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ ప్రాజెక్టులు కడితే ఈ యొక్క మెజారిటీ ప్రజలకు ఇప్పుడు భూమి సమస్య, తెలంగాణ వచ్చిన తర్వాత భూమి సమస్య పరిష్కారం అవుతుంది అంటున్నారు, తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది అంటున్నారు, రాజకీయ సమస్య పరిష్కారం అవుతుంది అంటున్నారు చెప్తున్నారు. కానీ ఆ ప్రజలు చైతన్యమవుతున్న క్రమంలోనే ఆ ప్రజల యొక్క భాషలో మాట్లాడుతూ ఆ ప్రజలను బయట పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నాలు కూడా ఈ యొక్క పాలక వర్గాలు, ఈ రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి పరిస్థితి. మేము అనుకుంటున్నాం ఒకటి ఏంటంటే, రేపు తెలంగాణ రాష్ట్రంలో దోపిడీ లేనటువంటి, హింస లేనటువంటి, ఇటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక తెలంగాణ రాష్ట్రము రావాల్సిన అవసరం ఉన్నది. ఈ రాజకీయ నాయకులు, ప్రజలు ఏ విధంగా చైతన్యమవుతారు, ప్రజలు ఈరోజు పూలే అంబేద్కర్ గారి జయంతులు, కొమరంభీం గారి జయంతులు పాలక పక్షాలు, రాజకీయ పార్టీలు ఈరోజు జయంతులు చేస్తున్నాయంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు చైతన్యవంతమవుతున్నారు, వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళు వాళ్ళ సామాజిక వర్గాల నుంచి పోరాటం చేసినటువంటి వాళ్ళ యొక్క చరిత్రలు తెలుసుకుంటున్నారు అనేటువంటి విధంగానే 185 సంవత్సరాల తర్వాత పూలే గారి జయంతి చేస్తున్నారు, కొమరంభీం చేసి పాలక పక్షాలు. దీన్ని మనం గుర్తించాల్సిన అవసరం. అంటే ఈ సామాజిక వర్గాలకు సంబంధించిన విద్యార్థి లోకం ఉద్యమాలలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నది. అది వామపక్ష పార్టీలు కావచ్చు, మతతత్వ పార్టీలో కావచ్చు, అలాగే ఉన్నటువంటి కుల ఉద్యమాలలో వీళ్ళ యొక్క కుల ఐడెంటిటీకి సంబంధించి ఐడెంటిటీతో అలయన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్తులో వాళ్ళు రాజకీయాలు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బాబాసాహెబ్ గారు చెప్పినట్టు పొలిటికల్ పవర్ ఈజ్ ఏ మాస్టర్ కీ, అంటే చిన్న తాళపు చెవి ఎంత పెద్ద తాళంనైనా తీస్తుందనేటువంటి విషయాన్ని పసిగడుతున్నారు. విద్యార్థులు చైతన్యవంతమవుతున్నారు, సామాజిక ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళ యొక్క చరిత్రలు తెలుసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని ఆ విద్యార్థులు గ్రహించి ఈ ఉద్యమంలో ముందుండి పోరాటం చేస్తున్నారు. ఈరోజు మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాం. ఉద్యమం చేస్తున్నటువంటి వాళ్ళు విద్యార్థి నాయకులైతే మీడియాలలో, వేదికలలో మేమే చేయిస్తున్నామని చెప్పేసి బిల్డప్లు ఇచ్చుకున్నటువంటి రాజకీయ నాయకులు, ఆ ఉద్యమానికి సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా ఈరోజు మీడియాలలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మేమేమంటున్నామంటే, ఉద్యమం చేస్తున్నటువంటి వాళ్ళు, ఈ మీడియా కూడా ఉద్యమం చేస్తున్నటువంటి వాళ్ళకే, సిన్సియర్గా ఉద్యమం చేస్తున్నటువంటి వాళ్ళకే ఆ ప్రజల తరపున మాట్లాడడం హక్కుంటే తప్ప మిస్మరైజ్ చేస్తూ ప్రజల యొక్క ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తూ ఆ ప్రజా ఉద్యమాన్ని వాళ్ళ రాజకీయ పార్టీలు చేస్తున్నాయనే విధంగా, ఆ రాజకీయ పార్టీకి ఉపయోగపడే విధంగా వివరిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. తెలంగాణ రావాలని టీడీపీ, టీఆర్ఎస్, సిపిఐ, బీజేపీ అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి. మరి ఎందుకు మీరందరూ ఏకమై ప్రజలు కోరుకున్నటువంటి ప్రజా ఉద్యమం, తెలంగాణ రాష్ట్రంలో ఒక 100 మంది ఎమ్మెల్యేలు రోడ్ల మీదకి వచ్చి ఒక్క తాటిపై నిలబడి తెలంగాణ రాష్ట్రం వస్తేనే మేము ఉంటాం, లేకపోతే ప్రజలకు ఆకాంక్ష మేరకు పనిచేస్తాం, లేకపోతే రాజీనామాలు చేసి మేము ప్రజా ఉద్యమంలో భాగస్వామ్యంతో రోడ్ల మీద రండి, ఎందుకు తెలంగాణ రాదు? ఈ విషయాన్ని కూడా ఒకసారి గుర్తించాల్సిన అవసరం. ఇంకోటి కూడా ఏంటంటే, మిలియన్ మార్చ్ జరిగింది. మిలియన్ మార్చి అన్ని రాజకీయ పార్టీలు పొలిటికల్ చేసి ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో ఆ ఒక మన మిలియన్ మార్చ్ సక్సెస్ అయ్యి, అయితే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజానాయకులు, రాజకీయ నాయకులు ఆ ప్రజల యొక్క కోరిక మేరకు పనిచేయనప్పుడు వాళ్ళ నిరసన రూపాలు ఎట్లా ఉంటాయో వాళ్ళు ట్యాంక్ బండ్ పైన ప్రదర్శించడం జరిగింది. అది నిజంగా ఎవరు చేసిర్రు అనేటువంటిది పక్కు పెడితే, ఈ యొక్క రాజకీయ నాయకులు ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు పనిచేయకుండా అసలైనటువంటి టైంలో తప్పుకున్నటువంటి పరిస్థితి మిలియన్ మార్చులు. దీన్ని కూడా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఇప్పుడు అనుకున్నట్టు ఈ యొక్క తెలంగాణ ఉద్యమం అది ప్రజల చేతిలో ఉంది, అది ఏ రాజకీయ పార్టీల చేతిలో లేనటువంటి వాస్తవమైనటువంటి విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ గురించి పోరాడుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా, ఆ పార్టీ 2014లో ఎన్ని సీట్లు వస్తాయి, రేపు తెలంగాణ ఉద్యమం నేనే చేస్తున్నటువంటి విషయాన్ని వాళ్ళు అనుకుంటున్నారు. ప్రజలలో కూడా ఏంటంటే, ప్రజలలో ఎటువంటి వద్దంటే ప్రజలు తెలంగాణ కావాలి అని చెప్పేసి ఈ ప్రజలకు, ఆ నిరక్షరాస్యులైన ప్రజలకు ఈ రాజకీయ తెలియదు కాబట్టి ఆ పార్టీని నమ్మేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అందుగురించే రేపు ఎవరైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి, తెలంగాణలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి 119 ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏకతాటిపై రావాలని చెప్పేసి
మీ జెండాలను పక్కకెట్టి తెలంగాణ రాష్ట్రం ఎజెండాగా మీరు పనిచేయాలని చెప్పేసి అని మేము అది డిమాండ్తో చెప్తున్నాం. రేపు తెలంగాణ ఎట్లా ఉండాలనేటువంటి విషయానిపైన మాకు క్లారిటీ ఉంది. ఒక అవగాహన పత్రంతో మేము ముందుకు వెళ్తున్నాం. మెజారిటీ ప్రజలకు సమానమైనటువంటి వాటా ఉండేటువంటి తెలంగాణ రాష్ట్రం రావాలని మేము చెప్తున్నాం. ఈ రాజకీయ నాయకుల యొక్క డ్రామాలు పక్కకు పెట్టి మీరు ఏకమై తెలంగాణ రాష్ట్రము సాధించుకుంటే తప్ప రేపు లేకపోతే మీరు ఈ విధంగానే డ్రామాలు చేస్తూ ఉంటే మీకు తెలంగాణ ప్రాంతంలో భవిష్యత్తు లేకుండా చేసేటువంటి భూస్థాపన చేసేటువంటి ప్రయత్నము విద్యార్థులుగా మేము మాత్రం అటువంటి పాత్ర పోషిస్తామని చెప్పేసి ఎవరు నిజాయితీగా పనిచేస్తారో నిజాయితీ ఏ పార్టీలో పనిచేసేటువంటి వాళ్ళు కావచ్చు. ఇప్పుడు 5,000 కలిస్తేనే పిడికి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం రావాలంటే ఏ 10 మందితోనో 20 మందితోనో ఒక పార్టీతో వచ్చేటువంటి పరిస్థితి లేదు. తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకత్వం అంతా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇప్పుడు మంత్రులుగా చేసిన వీళ్ళందరూ కూడా ఏకమవడం ద్వారానే 5,000 కలిస్తే పిడికిలు కాబట్టి ఆ పిడికిలను చూసి శత్రువు భయపడేటువంటి అవకాశం ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ఉద్యమంలో మేము మా యొక్క పరిశీలన తేలింది ఏంటంటే కొంతమంది పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు వ్యతిరేకిస్తారు తప్ప చిన్న రాష్ట్రాలను అక్కడ ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేక ఆంధ్ర గురించి అప్పుడు పోరాటం చేసినటువంటి వాళ్ళు కూడా ప్రత్యేక ఆంధ్ర కావాలా, ప్రత్యేక తెలంగాణ కావాలా, అక్కడ తెలంగాణలో కూడా అదే సామాజిక మెజారిటీ ప్రజలు రాజకీయ అధికారం రావాలా, ఇక్కడ అధికారం రావాలని చెప్పేసి అని వాళ్ళు కూడా అక్కడ ఫైట్ చేస్తూ ఉన్నారు. అటువంటిది అంటే చిన్న రాష్ట్రాలు పరిపాలన సౌలభ్యం కోసం ఉన్నటువంటి ఫలాలను అందరికీ సమానంగా పంపిణీ జరగాలనేటువంటి విషయంతో అటువంటి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు చిన్న రాష్ట్రాలను సపోర్ట్ చేస్తున్నారు. ఈ కొంతమంది పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు వాళ్ళ యొక్క అస్తిత్వం గురించి, వాళ్ళ భవిష్యత్ తరాలకు 1,000 కోట్లు సంపాదించుకుని స్విస్ బ్యాంకులలో పెట్టుకున్నటువంటి వాళ్ళు, డబ్బుతో రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు సింహంద్రవాదులుగా ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకులుగా ఉన్నారు. వాటిని కూడా ఈ యొక్క మెజారిటీ ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది. ఆ తెలంగాణ రాష్ట్రంలో అందరూ సంతోషంతో సుఖ సంతోషాలు బతికేటువంటి విధంగా మంచి విద్య, మంచి వాతావరణము, ప్రజాస్వామికంగా ఉండేటువంటి విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. అటువంటి తెలంగాణ విద్యార్థులుగా మేము కోరుకుంటున్నాం. రాజకీయ నాయకులని ఎట్టి పరిస్థితులు నమ్మేటువంటి విధంగా ప్రజలు లేరు. రేపు వచ్చేటువంటి తెలంగాణ ఒక ప్రజాస్వామికంగా ఉండాలని చెప్పేసి అని ఓఈజేసీగా, టీఏజేసీగా మేమందరం కూడా అభిప్రాయపడుతున్నాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ రాజకీయ నాయకుల యొక్క డ్రామాలను కూడా ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది అని చెప్పేసి అని మేమైతే భావించడం జరుగుతుంది. సార్, ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటే బాగుంటుందని మీరు ఆలోచిస్తున్నారు? అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని సమస్యలు తీర్తాయని మీరు భావిస్తున్నారా? మేము అనుకుంటున్నాం తెలంగాణ రాష్ట్రం గురించి వచ్చిన తర్వాత మరో పోరాటం అని కూడా చెప్పడం జరిగింది. అందుగురించే తెలంగాణ ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులకు భౌగోళిక తెలంగాణ వస్తే సరిపోతుంది అనేటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఎందుకంటే ఆ వచ్చేటువంటి తెలంగాణలో ఇప్పుడు మనం వచ్చేటువంటి తెలంగాణలో మా రాజ్యం స్థాపించాలని చెప్పేసి తెలంగాణ ఉన్నటువంటి రెడ్లు వెలుమలు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి రెడ్లు, టీఆర్ఎస్ ఉన్నటువంటి వెలుమలు మొత్తము ఎవరైతే గ్రామాల నుంచి ఆ యొక్క గ్రామాల నుంచి మళ్ళీ పార్టీలో భయానికి వచ్చినటువంటి దొరలందరూ కూడా మళ్ళీ ఈ తెలంగాణ ఉద్యమం పేరిట వచ్చినటువంటి వీళ్ళందరూ మళ్ళీ గ్రామాల్లోకి వెళ్ళి మళ్ళీ రాజకీయ నాయకులై ఈరోజు తెలంగాణలో 2 రెడ్లు వెలుమల మధ్యన ఒక పోరాటం నడుస్తుంది. రేపు తెలంగాణలో మా రాజ్యాధికారం రావాలని వెలుమలు, మా రాజ్యాధికారం రావాలని రెడ్లు, వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు కూడా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే జైపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఈరోజు మాట్లాడకపోవడానికి అంతర్యం ఏమిటో మనం ఇక్కడ గుర్తించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, సిపిఐ కావచ్చు, వాళ్ళంతా రెడ్లంతా ఒకటే, అలాగే వెలుమలంతా ఒకటే. రేపు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ రాజ్యం స్థాపించాలనే ప్రయత్నంలో భాగంగానే తెలంగాణను ఆపుతున్నటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి అని కూడా మేము భావిస్తూ ఉన్నాం. అందుగురించే మనం ఈ మెజారిటీ ప్రజలు చైతన్యవంతమైతే తెలంగాణ రాష్ట్రం రావడం ఎంతో దూరంలో లేదు. దాన్ని మనం బద్దలు కొట్టాలంటే మరోసారి ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు తెలంగాణ ఉద్యమం ఆగిపోయింది, తెలంగాణ ఉద్యమం చేయలేరు, తెలంగాణ ఉద్యమం ఒకసారి ఆగిపోతే తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ ఉద్యమంలోకి రారనేటువంటి ఒక అపోహ ఈ యొక్క పాలక వర్గాలు పన్నుతున్నాయి. ప్రజలలో ఇది ప్రజాస్వామికంగా ప్రజల్లోకి వెళ్ళినటువంటి ప్రజా ఉద్యమం కాబట్టి ప్రజలు ఇప్పుడు ఫ్రాన్స్లో డిగాల్ ప్రభుత్వాన్ని కూల్చినటువంటి పరిస్థితి, ఈరోజు ఈజిప్ట్లో ఒకసారి పరిశీలిస్తే రాజరికానికి నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజల యొక్క నిరసన రూపాల్ని రోడ్ల మీదకి వచ్చి ఒక ప్రజాస్వామికమైనటువంటి పాలన కావాలని చెప్పేసి అని ఈజిప్ట్ లాంటి దేశాల్లో వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు.
అలాగే తెలంగాణ ప్రాంతంలో కూడా ఇది ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి ప్రాంతం. ఇది తెలంగాణలో అణచివేతలకు వ్యతిరేకంగా, అలాగే ఇక్కడ వివక్షత వ్యతిరేకంగా, ఆంధ్ర వాళ్ళ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడినటువంటి చరిత్ర ఈ యొక్క తెలంగాణ ప్రజలకు ఉంది. ఆ పోరాట వారసత్వాన్ని పుంచుకొని ఒక దొడ్డి కొమరయ్య, ఒక చాకలి ఆయిలమ్మ, ఒక బందగి, ఒక దురాబాజా ఖాన్, ఒక కొమరం భీం, వీళ్ళ యొక్క వారసత్వాన్ని, ఒక సమ్మక్క సారక్కల యొక్క వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థి లోకం, మెజారిటీ ప్రజల తరపున పోరాడినటువంటి ఆ వారసత్వం మాకు ఉంది. రేపు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషిస్తూనే, తెలంగాణ ఉద్యమంలో ముందుంటూనే మా వాట మాకు కావాల్సిన అవసరం ఉన్నది. అది ఉద్యోగ రంగం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, నీళ్ల రంగంలో, నిధుల రంగంలో, అన్ని రంగాలలో అందరికీ సమాన వాటా ఉండేటువంటి మహిళలకు, ఈరోజు మహిళలు ఎంత వివక్షత ఎదుర్కొంటున్నారో ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో కానీ ఆంధ్రప్రదేశ్ దేశంలో ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సమానత్వం అంటే స్త్రీలకు, పురుషులకి, అలాగే జనాభా దామాషం అన్ని కులాలకి సమాన ప్రాతినిధ్యం ఉండేటువంటి ఒక ప్రజాస్వామికటువంటి తెలంగాణ రాష్ట్రం రావాల్సిన అవసరం ఉన్నది. అటువంటి పోరాటంలో అటువంటి పూలే అంబేద్కర్ సిద్ధాంత భూమికగా తెలంగాణ రాష్ట్రాన్ని చూడాల్సిన అవసరం ఉన్నది. కొమరం భీం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ యొక్క నాయకులు వాళ్ళ జీవితాలని ఎంత సాక్రిఫై చేశారు, ఈ సమాజం గురించి వాళ్ళ పోరాట నేపథ్యాలని ఈ యొక్క తెలంగాణ ప్రాంతం ఉన్నటువంటి వాళ్ళకి తెలియజెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ తెలంగాణ ఉద్యమంలో అసూలు బాసినటువంటి ఎన్నో వేల మంది వాళ్ళ ప్రాణాలను తృణప్రాయంగా వదిలివేసినటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళ చరిత్రలు బయట సమాజానికి, ఈ యొక్క ఉన్నటువంటి ముఖ్యంగా యువతకి ఆ విషయాలను అర్థం చేయించాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క మెజారిటీ ఉద్యమం చేస్తున్నటువంటి వాళ్ళపై ఉన్నది. తెలంగాణ ఉద్యమం రోజు ప్రజలలో ఒక రకంగా తెలంగాణ రాష్ట్రం రావాలనేటువంటి ఒక ప్రగాఢ నమ్మకం ఉంది. వాళ్ళ ఉద్యోగాలు కొల్లగొట్టిరనేటువంటి విషయం ఉంది. వాళ్ళు భూములు ఆక్యుపై చేసుకున్నారు అనేటువంటి విషయాలు తెలుసు. కానీ తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలా, తెలంగాణ రాష్ట్రం ఏమొస్తుంది, అసలు తెలంగాణ వెనుకబడి ఉండడానికి కారణం ఏంటిది, అసలు తెలంగాణ ఎట్లా ఉండాలి, తెలంగాణను ఎటువంటి తెలంగాణను కోరుకుంటున్నారో అది ఆ యొక్క నిరక్షరాసినటువంటి ప్రజలకు తెలియనటువంటి విషయం. విద్యార్థి మేధావులుగా, స్కాలర్స్గా వస్తున్నటువంటి విద్యార్థులము మేము చర్చించాల్సిన అవసరం ఉన్నది. మా పైన ఎక్కువ బాధ్యత ఉందని చెప్పేసి మేము ఫీల్ అవుతా ఉన్నాం. ఈ ఉద్యమం నిజంగా తెలంగాణ రాష్ట్రం ఉండడం అంటే అది విద్యార్థుల లోపమే, అలాగే ఆ ఉద్యమకారుల లోపమే అనేటువంటి విషయాన్ని గుర్తెరిగి రోజు రోజుకు జరుగుతున్నటువంటి ఈ రాజకీయ పరిణామాలను అర్థం చేసుకుంటూ ఇక్కడ ఎవరైతే విద్యార్థుల లోకం ఉన్నారో వీళ్ళందరూ ఏకతాటిపై వచ్చి మరోసారి ఉద్యమం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఈసారి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతూ ఉంటుంది మనకని. లేకపోతే విద్యార్థులలో కూడా రాజకీయ నాయకులు వివరించినట్టు ఎవరికి వారుగా వివరిస్తే మాత్రం అది చాలా నష్టం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి ఒక సిద్ధాంతపరమైనటువంటి ఒక కమిట్మెంట్ లేకపోవడం కూడా లోపంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు తెలంగాణ ఉస్మానియాలో 3 జాబులు ఏర్పడడానికి ఎవరి అస్తిత్వానికి సంబంధించి వాళ్ళు, ఎవరి పాలిటిక్స్ వాళ్ళకు ఉండడం ద్వారా ఆ విద్యార్థులను చీల్చి రాజకీయ నాయకులు ఈరోజు సంతోషపడుతున్న పరిస్థితి. ఇప్పటికైనా విద్యార్థి మేధావులు, ఆ విద్యార్థి లోకం, స్కాలర్స్, 4.5 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మనం తప్పులను సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి మంచి తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజాస్వామిక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోవాల్సిన బాధ్యత విద్యార్థులుగా మాపై ఉంది. అటువంటి ఒక సిద్ధాంత భూమికతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. అటువంటి తెలంగాణ వస్తే మెజారిటీ ప్రజల యొక్క బతుకులు మారితే తప్ప, లేకపోతే కొంతమందికి రాజకీయ అవకాశాలు రావచ్చు, కొంతమందికి డబ్బులు రావచ్చు, కొంతమందికి ఇంకో ఏమో అవకాశాలు రావచ్చు తప్ప నిజంగా అటువంటి అవకాశాలు గురించి ఆలోచించేటువంటి వాళ్ళను తెలంగాణ ద్రోవులుగా ముద్ర వేసి పక్కకు పెట్టి నిజాయితీ కూడుకున్నటువంటి తెలంగాణ ఉద్యమం ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. అది రాజకీయ నాయకులు అందరూ కూడా ఏకతాటిపై తేవాల్సినటువంటి బాధ్యత ఉద్యమకారులపైన, విద్యార్థులపైన ఉన్నదని భావిస్తూ, రేపు ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో గ్రామాలకి ఏ రాజకీయ నాయకుడిని తెలంగాణ అనకుండా రానిచ్చేటువంటి పరిస్థితి లేదు. అట్లా అని చెప్పి ఎన్నో రోజులు ఈ ముసుగులాటలు, ఈ లోపాలు, ఈ ప్రజలకు చేస్తున్నటువంటి మోసాలు ఎన్నో రోజులు బయటపడకుండా ఉండేవి. ప్రజలు కూడా గుర్తిస్తున్నారు ఎవరేం చేస్తున్నారు, ఎవరు ఏ రాజకీయాలు చేస్తున్నారు, ఎవరు తెలంగాణ పేరిట రాజకీయ డ్రామాలు ఆడుతున్నారనే విషయాన్ని ప్రజలు కూడా గుర్తిస్తారు. వాళ్ళకి భవిష్యత్తు లేకుండా చేసేటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు అంత చైతన్యవంతమయ్యారు, మీడియా ద్వారా కావచ్చు, అలాగే పత్రికల ద్వారా కావచ్చు. తెలంగాణ రావాలని 4.5 కోట్ల ప్రజలు ఆశిస్తున్నారు.